హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రాయలసీమ కోరుని. ఈరోజు మన ప్రయాణం మళ్ళీ మొదలైందనమాట. సో టైం చూసుకుంటే మీరు పొద్దున్నే 6:10 తక్కువ ఉంది. సో మనము బయలుదేరాల్సిన టైం వచ్చిందనమాట. సో మరి ఎందుకు వెళ్తున్నామంటే, సో ఈరోజు వచ్చేసి మనము డిపెండ్ వీసా కోసం వెళ్తున్నాం అనమాట. సో రూల్స్ అన్నీ చాలా మారిపోయినాయి. సో వెళ్ళిన తర్వాత మన వీసా ఎలా ఉంటుంది, ఏం కథ అనేది చూద్దాము. యాక్చువల్గా ఏంటంటే 2 years తర్వాత, అంటే ఇప్పుడు మనకు ఫస్ట్ కార్డు వస్తుంది కదా, టీఆర్సీ వచ్చిన వెంటనే ఫ్యామిలీ వీసా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు రూల్స్ ఏం చేసినారంటే, ఆ రూల్స్ తీసేసి ఫస్ట్ కార్డు ఏదైతే 2 years కార్డు ఉందో అది అయిపోయిన తర్వాత మళ్ళీ డిపెండ్ వీసా వేసుకోవచ్చు అని రూల్ తెచ్చారనమాట. సో మనము కోర్టు కేసు ఇదంతా పెద్ద స్టోరీ లేండి, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో మనకైతే డేట్ వచ్చింది. డేట్ వచ్చి కూడా చాలా రోజులు అయింది. సో ఇది ఎప్పుడు అప్లై చేశాను, ఎప్పుడు డేట్ వచ్చింది, ఇప్పుడు ఎప్పుడు వెళ్తున్నాము అనేది మీకు మళ్ళీ చెప్తాను. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ట్రైన్ ఎక్కి కూర్చున్నాను అనమాట. సో దాదాపు ఇక్కడ నుంచి 2.5 hours 3 hours చూపిస్తున్నాను అనమాట మొత్తము మన జర్నీ. సో అంటే డైరెక్ట్ లేదు, ఈ నుంచి మారి పోవాలి. సో అదనమాట ఫస్ట్ ట్రైను. సో వర్షం అయితే పడుతుంది. ఒక 1 week నుంచి 10 days నుంచి పడతానే ఉంది వర్షం అయితే. వెదర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఎట్లా చూసినా కూడా సూపర్గా ఉంటుంది అసలు వెదర్ అయితే కనుక. ఇవి ట్రైను, లోకల్ ట్రైను. సో ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి షాకెట్, సో అవన్నీ ఉన్నాయన్నమాట. లగేజ్ పెట్టుకోవడానికి, కూర్చోడానికి, ఎవరైనా హ్యాండిక్యాప్డ్ వస్తే వాళ్ళకి, ఇవన్నీ హ్యాండిక్యాప్డ్ చైర్స్ అనమాట. ప్రతి భోగికి ఉంటాయి. ఇవి జనరల్గా టేబుల్ వద్దనుకుంటే నార్మల్ సీట్లు అనమాట. బాగా టైట్గా ఉంది, ఎందుకంటే నైట్ లేట్ అయింది పడుకునేసరికి. మళ్ళీ అది కాక ఉదయం కూడా తొందరగా లేచినా కదా. సో దాదాపు 12 అయింది రాత్రి పడుకునే వాళ్ళకల్లా. మళ్ళీ ఉదయం 4:30కి లేచినాను, అందుకు బాగా టైట్గా ఉందన్నమాట. సో నిద్ర వస్తుంది. మామూలుగా ఏంటంటే జర్నీ ఉన్నప్పుడే మనకు సరిగ్గా నిద్ర పట్టదు. ఆ రోజు లేట్ అవుతుంది, సేమ్ టైము నైట్ అంతా నిద్ర సరిగ్గా పట్టదు అనమాట. ఇప్పుడు ఆ ట్రైన్ దిగేసి ఇంకో ట్రైన్ ఎక్కాను అనమాట. ఇప్పుడే బయలుదేరుతాను చూడండి. మనం దిగిన ఫస్ట్ స్టేషను రోడ్ ఇదంతా. ఒక 5 నిమిషాలు లేటుగా వచ్చింది ట్రైను. మామూలుగా ఎప్పుడు ట్రైన్ లేటు కాదు. 44 కంటే 51కి వచ్చింది. ఒక 6 minutes అట్లా లేట్ అనుకోండి. వాయిస్ క్లారిటీకి రావడం లేదు, ప్లస్ అందరి ముందర మాట్లాడాలంటే కొంచెం ఏదో ఇదిగా ఉంది. అక్కడి నుంచి ఇంకో స్టాప్కి వచ్చాను. ఇక్కడ నుంచి ఇంకొక 35 minutes అలా. మన మ్యాప్లో చూస్తే కనుక, మొబైల్లో చూస్తే ప్లాట్ఫామ్ నెంబర్ 1 అని చూపిస్తుంది. బట్ ఇక్కడ చూస్తే కనుక ప్లాట్ఫామ్ నెంబర్ 5 అని చూపిస్తుంది. చూడాలి మరి. ఇక్కడ నుంచి ఒక 35 minutes అలా ఉంటుంది. అన్నట్టు టికెట్ రేట్ చెప్పలేదు కదా, ఇది వచ్చేసి ప్రైజు 42 euros. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం సంపాదించినంత ఇట్లా తిరగడానికి సరిపోతూ ఉంటుంది. ఇదిగోండి వచ్చేసింది మనం వెళ్ళబోయే ట్రైను. దాదాపు అంతా ఎయిర్పోర్ట్ పోయే వాళ్ళే ఉన్నారు దీంట్లో అంతా. ఇక్కడ నుంచి ఒక 35 minutes అలా ఉంటుంది. మొత్తానికి అక్కడ ఇక్కడ తిరుగుతా లాస్ట్ స్టాపు ఎయిర్పోర్ట్ అనమాట. ఇది లాస్ట్ స్టాప్. ఈ నుంచి ట్రైన్ రిటర్న్ వెళ్ళిపోద్ది. అక్కడెక్కడి నుంచి వచ్చేది అదొకటి S1 ఒకటి, తర్వాత ఇది S8, మనం వచ్చింది S8 అనమాట. సో వీటికి లాస్ట్ స్టాప్. సో ఇంకా మనం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి మిగతాన్ని కంటిన్యూ చేద్దాము. ఆల్రెడీ బోర్డింగ్ పాస్ తీసుకున్నాను, కొంచెం లగేజ్ డౌట్గా ఉందన్నమాట. చూద్దాం మరి లోపలికి వెళ్ళిన తర్వాత. ఆల్మోస్ట్ అందరూ అక్కడికి ఎయిర్పోర్ట్కి వచ్చిన వాళ్ళే. ఇది వచ్చేసి టెర్మినల్ 1, మనం వెళ్ళాల్సింది టెర్మినల్ 2. మనం దిగిందేమో టెర్మినల్ 1లో దిగినాము. ఇంకా ఎక్కడైనా ఎయిర్పోర్ట్ అంటే చాలా మెయింటెనెన్స్ బాగానే ఉంటుందిలే. చెక్-ఇన్ అయిపోయింది మొత్తానికి. ఈ బ్యాగులు వచ్చేసి, హ్యాండ్ లగేజ్లు వచ్చేసి హీటరు, తర్వాత ఐరన్ బాక్సు అవేవో ఉన్నాయి. కొంచెం భయపడినా అవేమన్నా ఇది చేస్తాడేమో అని. కాకపోతే వెనకాల ఈ పర్సనల్ ఐటమ్స్ వచ్చేసి షాంపూ తెచ్చుకున్న ఒకటి, మనకు అక్కడ ఉపయోగపడుతుంది కదా అన్నట్టు. సో వాడేం చేసా అంటే ఇది టూ హై అని చెప్పేసి, పెద్దదిగా ఉందని చెప్పి దాన్ని తీసేయమన్నాడు. లేదంటే చెక్-ఇన్ చేయాలంట. మరి దానికోసం చెక్-ఇన్ చేయడం అంత కష్టం కదా, ఎందుకు వచ్చిన రిస్క్ మళ్ళీ అనేసి ఆ డబ్బా నువ్వే ఉంచుకోరా అని చెప్పి వానికి ఇచ్చే వచ్చిన. షాపింగ్ మాల్ అయితే బాగానే ఉంది, ఎక్స్పెన్సివ్గా. అమ్మ అది చూడండి, 79 euros చూపిస్తుంది, కింద 12 euros. ఇంత రేటు పెట్టి మనం ఏం తీసుకొస్తాము. ఇంటికి వచ్చినప్పుడు అయితే బాటిల్స్ తీసుకోవాలి, ఫ్రెండ్స్కు వాళ్ళకి వీళ్ళకి. ఇది చూడండి ఫ్లైట్ ఇంత దగ్గర చూస్తున్నారు. అక్కడ లాంగ్లో ఫ్లైట్ ఎగురుతుంది, ఇక్కడ ఉత్తమ్స మనం వెళ్ళేది ఇదే. మొత్తం ఇదంతా
లుఫ్తాన్సా లాగానే ఉన్నాయి ఫ్లైట్లన్నీ ఇక్కడ అక్కడ. ఇది ఇంటర్నేషనల్ అనుకుంటా, చాలా పెద్దదిగా ఉంది. మేము పోయేది ఈ పక్క బుడ్డది చిన్నగా ఉంది, ఆ పక్క ఒకటి ఎయిర్లైన్స్. అన్నీ మొత్తం ఎయిర్లైన్స్ ఆడ చూస్తే దూరంగా ఉన్నాయి అన్నీ, కానీ బుడ్డ అన్నీ. ఇది మాత్రం ఇంటర్నేషనల్ పోయేటట్టు ఉంది. సో ఈరోజు డిపెండ్ వీసా కోసం అని వచ్చాను. ఏరియా వచ్చేసి విల్లారియాలు. సో వీడికి రావడం అంటే ఒక సాహసంగా వచ్చామన్నమాట. ముఖ్యంగా వీటికి చేరడానికి హెల్ప్ చేసిన ఫ్రెండ్స్ వచ్చేసి మన కృష్ణ అన్న, దీపక్ అని, తర్వాత రాజేష్ అన్న. సో వీళ్ళంతా నన్ను రాత్రి, మీరు నమ్మరు, రాత్రి వచ్చేసి దాదాపు 11:30 అయింది నన్ను ఇక్కడికి వదిలేసరికి. ఎందుకంటే ఆ జుంతా అనే అడ్రస్ ఉంటుందన్నమాట, అడ్రస్ పేపర్ జుంతా అంటారు ఇక్కడ. అది 2024లో తీసుకున్నా, అది లాస్ట్ మూమెంట్లో లాయర్ ఏమన్నాడంటే అది వద్దన్నాడు అనమాట. సో దాని తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వెళ్ళాలంటే అది విలేజ్, అది వీక్లీ వన్స్ టైమే ఉంటాడు అనమాట, అతను రోజు ఉన్నాడు అన్నమాట. ఆ విషయం మనం తెలుసుకొని, సో బుధవారం కాబట్టి బుధవారమే ఉండడం తెలుసుకొని ఆడికి వెళ్ళి, తర్వాత అక్కడి నుంచి ఇక్కడ రావడానికి నాకు బస్సులు ఏమి ఉండవు అనమాట. సో ఆ టైంలో వెళ్ళరా అనుకున్నాను. సో మన ఫ్రెండ్స్, మన అన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు, సో వాళ్ళు ఏం పర్లేదు మేము మిస్ పెడతాంలే కార్లో అని చెప్పేసి వచ్చారనమాట. వాళ్ళు ఆ మాట చెప్పి మనకు ఇక్కడ తీసుకురావడం జరిగిందనమాట. వాళ్ళకి నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా అది చాలా అంటే చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళు చేసిన సహాయం చాలా గొప్పది అనమాట ఇప్పుడు నాకున్న పరిస్థితికి. సో వాళ్ళకి మనం కొంచెం హెల్ప్ చేసినాము, సో అది వేరే విషయము. బట్ వాళ్ళు మనకు చేయడం అనేది తిరిగి అది మనము మెచ్చుకోవాలి, అది మీకు చెప్పాలన్నమాట. సో మనం చేసింది తక్కువే చెప్పుకోవాలి, వాళ్ళు చేసిందే మనకి ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి ఎక్కువే చెప్పాలి అనమాట. సో ఇదే అనమాట. తర్వాత డిపెండ్ వీసాకి వస్తే కనుక దీంట్లో మనకు చాలా అంటే చాలా హెల్ప్ చేసింది రఘన్న. సో రఘన్నను మీకు వీలైతే చూపిస్తాను. చాలా అంటే ప్రతిదానికి ఒక లాయర్కు, మనకి కోర్టుకు, అన్నిటికీ మధ్యలో ఒక వారధిగా ఉండి నాకు ఏ డాక్యుమెంట్స్ డౌట్ వచ్చినా ఇదేందన్నా అదేందన్నా ఇంకెవరన్నా అడిగి తెలుసుకోండి అన్నా అని చెప్పడంలో నేను ఇట్లా ఏ విధంగా చెప్పినా కూడా అన్న అయితే మనకు చాలా అంటే చాలా హెల్ప్ చేసినాడు అనమాట. సో ఇంకా నైట్ వచ్చేసి 11:30 అలా అయింది రూమ్ తీసుకునేసరికి. రూమ్ బాగానే ఉంది. ఇది వచ్చేసి వాష్రూము అటాచ్డ్, తర్వాత ఏసీ. ఇది వచ్చేసి 40 euros తీసుకున్నాడు. Booking.comలో చూస్తే కనుక 52 euros ఉంది. నాకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఏంటంటే సేమ్ అడ్రస్ను పట్టుకొని మనము డైరెక్ట్గా వచ్చి మాట్లాడితే రేటు మారుతుందనమాట. 45 చెప్పాడు, 45 euros. తర్వాత అడిగితే కనుక 40 అన్నాడు, విత్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడింగ్ ఉందన్నాడు. మరి చూద్దాం కిందికి వెళ్ళి ఏం కథ ఏమనేది. ఇప్పుడు మనకు వచ్చేసి ఐమా అపాయింట్మెంట్, డిపెండ్ వీసా అపాయింట్మెంట్ వచ్చేసి 11:30కి ఉందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి దాదాపు 9 అయింది, 9:30 అవుతుంది. కొంచెం కిందికి వెళ్ళేసి ఏమైనా తినేసి వచ్చేద్దాము. డిపెండ్ వీసాకి వచ్చేసి రూల్స్ చాలా అంటే చాలా మారిపోయినాయండి. సో మనకేంటంటే మనం త్రూ కోర్టు ద్వారా వెళ్ళాము, మనకు ఆల్రెడీ డేట్ వచ్చింది ఈ లా అప్రూవల్ కాకముందే. సో అందుకని మనకు సమస్య లేదని నేను అనుకుంటున్నాను. సో వెళ్ళిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత డాక్యుమెంట్స్ కూడా చాలా అంటే చాలా తీసుకున్నాను ఇక్కడి నుంచి, ఇండియా నుంచి. సో అవన్నీ మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం తీసుకున్నాను ఏం కథ అనేది. అది కాక ఇది కొంచెం డిఫికల్ట్ కాబట్టి నేను దీనికి లాయర్ని కూడా పిలుచుకున్నాను. సో కోర్టులో వేసిన దానికి సపరేట్ లెక్క ఈరోజు తీసుకున్నాడు. తర్వాత మనతో పాటు వచ్చి రావడానికి ఇది ఒక సపరేట్ అనమాట. ఎందుకంటే ఇది పోర్చుగల్లో ఇప్పుడు రూల్స్ మారిపోయినాయి కదా, మనం డైరెక్ట్గా వెళ్తే పని అవ్వకపోవచ్చు. సో అందుకని నేను లాయర్ని పిలుచుకున్నాను. ఆయన చేసేది ఏం లేదు కానీ, కాకపోతే మనకు ఆయమ్మకి మధ్యలో వారధి నిలబడతాడు. వాళ్ళు ఒక్కోసారి మంచోళ్ళు కాదనుకోండి, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడరు, పోర్చుగీస్లో మాట్లాడతారు. మనకు పోర్చుగీస్లో మాట్లాడడం మనకు రాదు కదా. తర్వాత ఏదన్నా ఉంటే వాళ్ళు డైరెక్ట్ డెసిషన్ తీసేసుకుంటారు, మనం వెళ్తే డైరెక్ట్. అదే మనకు కూడా లాయర్ అనుకోండి, మధ్యలో ఆయన క్వశ్చన్ చేస్తాడు అనమాట అప్పుడే అక్కడ. సో అలా అన్నిటికీ బాగుంటుందనే ఉద్దేశంతో నేను లాయర్ని కూడా పిలుచుకొని వెళ్తున్నాను మన తోడు. బ్రేక్ఫాస్ట్ చూడండి, కొన్ని రకాల బ్రెడ్లు, తర్వాత ఆరెంజ్, తర్వాత వాటర్ మిలాను, ఇవి దీని పేరు ఏదో మర్చిపోయినా. ఇది ఒకటి కొంచెం స్వీట్ కాకుండా నార్మల్గా ఉంది. ఇంకా జ్యూసు, ఇంకా ఆరెంజ్ జ్యూస్, ఇంకో జ్యూస్ ఏదో ఒకటి ఉంది. ఇదనమాట పొద్దున్న బ్రేక్ఫాస్ట్. ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇక్కడ. ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే ఇవన్నీ దోశ పూరి అనుకోండి, ఇది వడ అనుకోండి, ఇది ఇడ్లీ అనుకోండి, ఈ సాంబార్ చట్నీ అనుకోండి, అదే అనుకొని ఊహించుకొని ఆహనా పెళ్ళంట సినిమాల లాగా కోడి తిన్నట్టు మనం కూడా ఆ విధంగా ఊహించుకొని తినాలన్నమాట. మీకు ఇంకో ట్రిక్ చెప్తా చూడండి. ఎప్పుడైనా సరే మనం బ్రెడ్ తిన్నాక లోపల లాలాజలం ఊరదు కాబట్టి మనకంత తిండికి బాగుండదు. అప్పుడు మీరేం చేయాలంటే జ్యూస్ పెట్టుకోండి పక్కన. జ్యూస్ కానీ మజ్జిగ కానీ ఏదైనా పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే లోపల లాలాజలం అనేది ఊరి మనం తినాలంటే ఇంట్రెస్ట్ పుడుతుందన్నమాట.
ఎందుకంటే ఇది మన ఫుడ్ కాదు కదా. అప్పుడు మీకు ఏమనిపిస్తుందంటే తినాలంటే తినబుద్ధి కదా, నోట్లో అంతా కరుచుకుపోతా అంటే అదేదో ఒక రకంగా ఉంటుంది. అందుకోసం వాటర్ కంటెంట్ లేనిది ఏదైనా ఫుడ్ మీరు తిన్నారంటే ఖచ్చితంగా పక్కన జ్యూస్ కానీ మజ్జిగ కానీ ఏదైనా పెట్టుకోండి, మీరు తినగలరు, నో ప్రాబ్లం, నో ఇష్యూ ఉండదు. ఇప్పుడు ఇంతవరకు మీరు చూసింది మన జర్నీ బ్రేక్ఫాస్ట్ వరకు చూశారు. దాని తర్వాత ఏమైందంటే నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఐఎమ్ ఆఫీస్కి వెళ్ళానమాట, విల్లారియాల్లో. సో దాని తర్వాత ఎందుకు వీడియో కంటిన్యూ చేయలేదంటే సో చాలా బాధ అనిపించింది అనమాట. సో అందుకే నాకు ఇంకా వీడియో తీయాలనిపించలేదు. సో అందుకు నేను మళ్ళీ సక్సెస్ అంటే ఒక రకం, ఫెయిల్యూర్ అంటే ఒక రకము. వాళ్ళు చిన్న ఒక వెంటిక సైజులో క్వశ్చన్ చేసి మనల్ని ఇది రిజెక్ట్ చేసినారు అనుకోండి, రిజెక్ట్ అంటే రిజెక్ట్ చేయలేదు, పెండింగ్లో పెట్టినారు. సో అది ఎందుకు పెట్టినారంటే దానికన్నా ముందు మీకు డాక్యుమెంట్స్ చెప్తా చూడండి ఏమేమి తీసుకెళ్ళాను. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అనమాట, మొత్తము సుమారుగా ఉంటాయన్నమాట అన్నీ. సో కొన్ని పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి నేను అన్నీ మీకు డిస్ప్లే చేయలేనేమో, కాకపోతే పేర్లు చెప్తాను, మీరైతే కనుక చూసుకోండి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని అనేసి. ఫస్ట్ ఇండియా అన్నీ చెప్తాను, దాని తర్వాత మీరు ఇక్కడ ఏముండాయి అనేది నెక్స్ట్ మళ్ళీ చెప్తాను. అంటే ఇక్కడ కూడా ఫ్యామిలీని పిలిపించుకోవాలని చూస్తుంటారు కదా, వాళ్ళకు కూడా డాక్యుమెంటేషన్ అంతా మీకు క్లారిటీ వస్తుంది. ఇండియా నుంచి డాక్యుమెంట్స్ ఏమేమి తెప్పించానో మీకు చెప్తాను చూడండి. అంటే ఇంటి దగ్గర నుంచి వైఫ్ ఉంటే వైఫ్ సంబంధించినవి, తర్వాత చిల్డ్రన్స్ ఉంటే చిల్డ్రన్స్ సంబంధించినవి ఉంటాయి అనమాట. ఫస్ట్ నేను వైఫ్కి మాత్రమే అప్లై చేశాను కాబట్టి వైఫ్ సంబంధించిన డాక్యుమెంట్ చెప్తా చూడండి. సో ఫస్ట్ వచ్చేసి మ్యారేజ్ సర్టిఫికేటు, ఒకటి మ్యారేజ్ సర్టిఫికేట్ తెప్పించాను. దాని తర్వాత పిసిసి ఒకటి తెప్పించాను ఇండియా నుంచి, ఓకేనా, పిసిసి ఒకటి. తర్వాత ఇది ఒకటి అఫిడవిట్ తెప్పించాను, ఇంతకుముందు వేరే వాళ్ళు తెప్పించుకున్నారనమాట. సో అది వాళ్ళకు ఉపయోగపడింది కానీ మనకైతే ఉపయోగపడలేదు, వాళ్ళేం అడగలేదన్నమాట. అఫిడవిట్ అయితే వేస్ట్ అయ్యింది, అఫిడవిట్ ఒకటి వేస్ట్ అయ్యింది. తర్వాత బర్త్ సర్టిఫికేట్ ఒకటి, ఈ 2 పేపర్లు వేస్ట్ అయినాయి అనమాట మనకి. సో తర్వాత వచ్చేసి పాస్పోర్టు. అన్నిటికీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఇండియాలో అపోస్టలు, అటెస్టేషను అన్నీ ఇంపార్టెంటే అనమాట. ఇది పీసీసీకి చేయించింది. తర్వాత మ్యారేజ్కి వచ్చేసి ఎక్కువ వేసినారు. సో మ్యారేజ్కి చాలా ఉన్నాయి స్టాంపులు, మిగతా వాటికి అయితే 2 ఉన్నాయి కానీ వీటికైతే ఒక 3-4 అట్లా ఉన్నాయన్నమాట మ్యారేజ్ సర్టిఫికేట్కు. సో అవి డాక్యుమెంట్స్ ఇంటికాని తెప్పించినది. ఎక్కువ యూజ్ అయ్యింది పీసీసీ, పాస్పోర్టు, మ్యారేజ్ సర్టిఫికేటు. సో ఈ 3 యూజ్ అయినాయి అనమాట. సో ఇక్కడ నేను వచ్చేసి బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాను అనమాట. బ్యాంక్ బ్యాలెన్స్ గట్టిగా చూపించాను, వాళ్ళు అడిగిన దానికన్నా ఎక్కువ చూపించాను. సో ఒక 2000 అలా ఉంటే సరిపోదు అన్నాడు ఒక లాయరు, ఇంకొక లాయర్ కొంచెం ఎక్కువ అన్నాడు. నేను చాలా చూపించాలండి, అంటే కొంచెము బ్యాలెన్స్ గట్టిగా ఉంటే బాగుంటుంది కదా అనేసి చూపించాను అనమాట. తర్వాత ఇది సోషల్లో డిక్లరేషన్ అనమాట. సోషల్లో మనమేం ఫైన్లు లేవు అనేసి, మనము ఏం కట్టాల్సినవి ఏం లేవని. ఇది ఫైనాన్స్లో కూడా ఏం లేదనేది. తర్వాత ఇవి వచ్చేసి శాలరీ స్లిప్స్ అనమాట. సో శాలరీ స్లిప్స్ వచ్చేసి ఫుడ్ డెలివరీ ఉన్నాయి, తర్వాత మనం చేసిన తర్వాత ఫ్రీలాన్సింగ్ అనమాట, జాబ్ చేసినాం కాబట్టి ట్యాక్స్ అనేది పే చేసినట్టు స్లిప్స్ అనమాట. తర్వాత ఇది ఒకటి డాక్యుమెంట్స్ వచ్చేసి దీని పేరు టేబుల్ అన్నాడు. సో టేబుల్ ఒకటి తీసుకున్నాను, ఇదో టేబుల్ డాక్యుమెంటు. దాని తర్వాత ఇంకా ఇదేదో ఫతురా అని చెప్పినాడు. సో ఫైనాన్స్లోంచి తీపిచ్చాము. సో దాని తర్వాత ఇది నా ఫైనాన్స్లో యాక్టివిటీ ఓపెన్ చేసినప్పుడు డాక్యుమెంట్స్ అనమాట, ఫస్ట్లో ఇచ్చినట్టు అవి కూడా కావాలన్నమాట. ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని, ఒకవేళ మీరు ఫ్రీలాన్సింగ్లో ఉంటే, యాక్టివిటీ ఓపెన్లో ఉంటే కనుక ఫ్రీలాన్సింగ్లో చూపిస్తే కనుక యాక్టివిటీ పేపర్ అనేది కూడా ఇంపార్టెంట్. తర్వాత ఇది నా ఐఆర్ఎస్ 2024 వచ్చేసి మన ఐఆర్ఎస్ పేపర్లు. దాని తర్వాత ఇది నా జుంతా పేపరు. ఇదనమాట మొత్తం నా డాక్యుమెంట్స్ అన్నీ. దాని తర్వాత ఎందుకు వాడు రిజెక్ట్ చేసినాడంటే, ఎందుకు రిజెక్ట్ కాదు, సో ఎందుకు మన పేపర్ను హోల్డ్లో పెట్టినాడంటే మ్యారేజ్ సర్టిఫికేట్ను ఇచ్చేసి వాడు ఏమంటారంటే, మ్యారేజ్ వచ్చేసి నాది 2018 అయిందనమాట. సో 18 అయితే నేను 19లో వచ్చేసి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకున్నా. మ్యారేజ్ సర్టిఫికేట్ 2019లో ఇష్యూ డేట్ ఉందని చెప్పేసి దాన్ని పర్టికులర్గా మెన్షన్ చేసి ఇది 2019లో ఉన్నది, ఇది మేము యాక్సెప్ట్ చేయము అని చెప్పేసినారు. సో ఇంకా వాళ్ళని ఏమనాలా, మ్యారేజ్ అయిన తర్వాత మనం ఎప్పుడైతే అప్పుడు అప్లై చేస్తామో అప్పుడు ఇచ్చింది వాళ్ళు ఇష్యూ డేట్ తీసుకుంటారు కదా. పెళ్ళి అయితే మనం 25 ఏళ్ళకో 20 ఏళ్ళకో అప్లై చేయం కదా. సో ఒక చిన్న జుట్టు అంతా, ఒక వెంట్రుకంతా పాయింట్ను వాళ్ళు పాయింట్అవుట్ చేసి దీన్ని కొత్తది కావాలి అని అంటే ఇంకేం చేయాలి. అందుకే నేను పూర్తి డిసప్పాయింట్ అయినా అనమాట. సో మళ్ళీ వచ్చేటప్పుడు రిటర్న్ వచ్చేసినాను. రిటర్న్ రావడంలో కూడా హ్యాపీనెస్ లేదు. విండో సీట్ దొరికింది, విండో సీట్లో కూడా హ్యాపీనెస్ లేదు. మామూలుగా విండో సీట్ దొరికితే మీకు వ్యూలు అంతా బాగా చూపిద్దాము
అన్నట్టు ఉండింది. సో అది కూడా నాకేమీ హ్యాపీనెస్ అనిపించలేదు. తర్వాత దీనికి ఏం చేయాలి నేను? మ్యారేజ్ సర్టిఫికేట్ కొత్తది కావాలంటే మళ్ళీ మనకు రాదు. మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము కాబట్టి, సో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కావాలంటే మళ్ళీ రాదు. సో ఇప్పుడు కొత్తగా సిస్టమ్ మార్చారంట, అది కూడా ఆన్లైన్ సిస్టమ్ అంట. సో మళ్ళీ నేను అక్కడికి వచ్చి సో బయోమెట్రిక్ వేసి దాని తర్వాత మళ్ళీ కొత్తది అప్లై చేసుకోవాలన్నమాట. సో కొంచెం తతంగం అంతా ఉంది. మనకి ఇచ్చింది వచ్చేసి నెల రోజులు ఇచ్చారనమాట. నెల రోజుల లోపల పేపరు మనం సబ్మిట్ చేస్తే, మ్యారేజ్ సర్టిఫికేట్ కొత్తది సబ్మిట్ చేస్తే వాళ్ళకు ఓకే అనుకుంటే అప్పుడు కూడా ఇస్తారు, లేకుంటే కనుక రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. బట్ హోప్ మనము కోర్టు ద్వారా లాయర్ ద్వారా వెళ్ళాం కాబట్టి డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా వస్తుందన్నమాట. సో దాని తర్వాత ఏంటి అనేది ముందే చూడాలి. సో ఇంకా గుడ్డో బ్యాడో ఇండియాకి అయితే వస్తున్నా, అది తొందరలో అనమాట. ఇంకా డేట్ అంతా ఏం ఫిక్స్ చేయలేదు. సో ఇండియాకి అయితే తొందరలో వస్తున్నాను. సో వచ్చిన తర్వాత మిగతాన్ని అప్డేట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి నా డిపెండెంట్ వీసా కష్టాలు. సో మొత్తం అన్నీ హ్యాపీ మూమెంట్లో ఎండింగ్ చేద్దాం అనుకున్నా, కొంచెం బాధలోనే ఎండింగ్ చేయాల్సి వస్తుంది. సో ఏం కాదు, ఏదైనా మనం మంచిగా ఇండియాకి ఎలాగో రావాలి. యాక్చువల్గా సెప్టెంబర్లో అట్లా వద్దాం అనుకున్నా, ఒక నెల ముందుగానే వస్తున్నాను. సో ఇంకేం చేయలేము అనమాట. సో వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేస్తేనే ఫర్దర్గా ముందుకు వెళ్తుంది, లేదంటే కనుక అక్కడ ఆగిపోతుంది. ఇంకోటి ఏంటంటే దీనికి కూడా ఇది 2019 అయినా కూడా నేను అపోస్టోలో ఎన్ని చేయించింది 2025లోనే చేయించాను. సో వాళ్ళు లాయర్ కూడా ఇది చూపించాడు, ఇది ఒరిజినల్ డాక్యుమెంటు, స్టాంపింగ్ అన్నీ ఉన్నాయని. వాళ్ళు ఏంటంటే, మీరు సామెత వినే ఉంటారు కదా, పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అన్నట్టు, వాళ్ళు ఏదైతే అడిగినారో అదే తెచ్చి చూపించాలన్నమాట. ఇంకా వేరే ఏం ఉండదన్నమాట. సో తొందరలో ఇండియాకి వస్తే అందరినీ కలుస్తాను వీళ్ళుంటే. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఆల్మోస్ట్ నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను, డాక్యుమెంట్స్ ఏమేం కావాలి, ఏం కథ అనేది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేస్తారని ఆశిస్తూ, మీ రాయలసీమ కుర్రోడు. జై హింద్.